ఉన్నది నా రోయికాలే నీ కొడుకు దొర మరి పని చేయకుండా బతకడు. ఆ మీ అప్ప మీ అమ్మ ఆస్తి సంపాదించిన మరి తింటాడు పడతాడు, ఇంకేం పని చేయడే నీ కొడుకు. మరి మీ అప్ప ఎంత కోట్లు కోట్లు ఆస్తి ఉందని చెప్పారు. ఇప్పటికుంటారు తెత్తి మనం ఇద్దరం కొట్లాడున్నది. వానికి లేపితే మన ఫ్రెండ్స్ అన్న ఇద్దరు ముగ్గురు ఎవరైనా పట్టుకొని వస్తారు. వాళ్ళకింత ఏమన్నా మందో గిందో దాద్దాం. దొరా ఇంకా లేస్తావా లేవా దొరా? టైం అయితే దొరా. ఏంది పని ఏంది? ఏం లేదు, తింటావు పండుతావు పీతావు. ఏందే డాడీ గుద్దలు దమ్ చేస్తావు? ఊకే పడుకునియో యథార్థంగా. ఏంది దమ్ దమ్ చేస్తాం డాడీ? మీ అమ్మ నువ్వు మహారాజురా, మీరు రాజాకాలంలో పుట్టినట్లురా మీరు. సుఖంస నిదా సుఖంస తిండి అన్ని సుఖంసే కావాలా? పని చేయ పడయేవు. మీ రాజకుమార్ ఏమంటలేనే, ఇద్దరు ముగ్గురు కూలీలు దొరకలేరే, నాటేయాలేడా? డాడీ నాకు అవన్నీ తెలియదు డాడీ, నేను పని చేయనని తెలుసు కదా డాడీ. నేను పెద్ద పెద్ద చదువు చదివినా. ఇంకా మళ్ళీ నారమొయ్యి అమ్మోయి అంటే నా పిల్లలు చూసి ఈ అని నవ్వుతాయి డాడీ. పిన్నప్పటప్ప దొరా చూస్తారు, అవి చూస్తారు కాదు, తిండికే తిండి కావాలి మాకు. ఏంది పిగ్నవు? చదువులు చదివిన అంటున్నావు, చదువుల జాబ్ రాకపా ఏం రాకపా. కూలీనా చేస్తానన్నా పైసలన్నా వస్తాయా? అది నారైతే గుంజనికరా. ఇంకా మీ దోస్తులు ఏమైనా ఉంటే పిలిపించుకో, ఒక 1000 రూపాయలు ఇస్తా నైట్ కు. అరే మామ ఎన్నర్రా, ఏం చేస్తున్నారా? జర పని పడదురా మామ మీతోని. అరే పని అంటే రానురా బాయ్, నాకు జర మస్తు పనున్నారా బాయ్. నాకు ఇంట్లోనే కుదరదామున్నదిరా బాయ్. ఇంట్లో అవన్నీ పనులు ఉన్నదిరా బాయ్. మరి అరే పని చేయి అని చెప్పిరా బాయ్. నేను బయటికి అయితే రాను. ఉట్టిగా రాకరా సుల్లి ఆ మందాపుతా సాయంత్రము. అమ్మో వస్తావా మంద అంటే వస్తావా? అవన్నీ చెప్తా. మా డాడీకి ఏదో చెప్తారా బాయ్. వస్తున్నా నేను. ఏం పని చెప్పరా? వచ్చేటప్పుడు రెమ్మగారు దొరకరారా, వాని బిడ్డ మందాపుదాం మొడ్డలదేమన్నా గానీ. ఎలా పన్నది మామ, వచ్చాను కదా ఏం లేదురా. నువ్వైతే దా ఫస్ట్ పని చెప్తా. ఏం పని మామ చెప్పరా ఇప్పుడు? అది చేనుకడికి అయితే వచ్చాను ఏదా బాయ్, ఇవన్నీ నాటేస్తున్నారా? అవును మామ, 2-4 కూలీలు తక్కువ పడరు మామ. కలి ఏం లేదు, ఆ నార తీసి ఆడ వేసి రావాలరా కలి అంతే. 1 గంట పని మామ. ముడ్డగా నారుగీర అంటే ఒట్టకాయలు గుంజుతాయి మామ, కాళ్ళు చేతులు గుంజుతాయి రా బాయ్. ఒట్టకాయలు జారుతాయిరా. నేను మా అప్ప చెప్తే మాటేనా, నువ్వేం రా బాయ్ రమ్మంటావు ముడ్డగా? అబ్బబ్బ అరే మా నాయన గుద్దలం చేస్తారా, నన్ను ముడ్డలు కుడతారా. మొత్తం పని నాకే అప్ప చెప్తారు మామ. అరే నీకు 2 బీర్లు తాపుతా మామ, నీకు 2 నాకు 2 మొత్తం 10 బీర్లు తీసుకుంటారా మొడ్డగా. తాగుదాం రా పొవ్వాలిగా. 1 గంట అట్లా తిప్పలు పడితే గంట లోపల పని అవుతుంది మామ. మామ అట్లా అంటున్నావు కదా, సరేగా. ఎన్ని ఎకరాలు ఉన్నది మామ? 1.5 ఉన్నది మామ. 1.5 అంటే ఏం రా బాయ్, భూమిని మొడ్డలంట ఒట్టకాయలు కూస్తున్నాయి బే, పీకి పీకి. అరే గీంత అయితే అయిపోయాయి మామ. అరే ముడ్డగా నేను రానంటే నన్ను తోలుకొచ్చి నన్ను బిడ్డ ముడ్డలు కుడుతున్నావు కదా బాయ్. నా ఎక్కడెక్కడ గుస్తున్నాయి రా. నీ అమ్మ నేను పని చేయకుండా వచ్చేటోని నన్ను అక్కడెక్కడ నీ అమ్మ బీర్ల కోసం ఆశ కోసం నాకు పన్ను చెప్తేవారా ముడ్డగా. నీ కర్రెబ్బకైతే నాకేమెరకరా మామ, నాకేమెరకరా ఎట్లా చేస్తాడని చెప్పి. ముసలి పంక జంగుందంటే కర్రేదంట, నేను కర్రే ఉన్నానే. ఈ కర్రే ముసలోడు నూకలేడేమో బిడ్డ. ఎర్ర జంపడం చేసుకున్నావే ముసల్దానా. ఆడి కర్రే అమ్మని అమ్మ ఇంత మాట అంటే ముసల్దానా. నేనేం పని చేయకపో దెంగేసాయి నుంచి. మామ అరే ముసల్దాన్ని నేను చెప్తా మామ, నువ్వు దాంతో నొల్లి పెట్టుకోకరా బాయ్. మొడ్డలు అంటే గీన్ తెచ్చిపోదాం రా, ఫుల్ బీర్ తాగుదాం రా. అరే ఇంకొకటి ఎక్స్ట్రా ఇప్పిస్తారా బాయ్, 3 ఇప్పిస్తారా నీకు? అరే మా అప్ప చూడనుకో దెంగుడు దెంగుతాడు మామ ఈ పని చేయకపోతే. అరే మా మీద కసితో నువ్వు ఈ పని చేపిస్తున్నావు కదా. అరే మేము ఏ పాపం చేసాం నీకు? నాకు అర్థం కాదు మామ, ఏం పాపం చేసాం రా. నాకు ఎప్పుడు లేని పని దొరికొచ్చి నన్ను ముక్కడు చూడ ముసలిదాంతో తెప్పిస్తావు రే. చెప్తా మామ, ఏడు చెప్పాలి అది చెప్తారా? దీని అమ్మ నాకే పట్టుకునేదిరా బాయ్. ఇది మొడ్డదంట ముసలి పంక దిగున్నది. ముసలిదని చెప్పి ఇజ్జత్ ఇస్తుంటే బిడ్డ అవి అని తిడుతున్నారా బాయ్.
కాంతి మామ కాంతి రే ప్లీజ్ రగ్గింత అయితే అయిపోయా మామ ఇక. అబ్బా అయిపోయింది రా భయ్. ఆ ఒక్కపాలు ఎక్కడెక్కడ గుంజినేమో పోయి కాపుకున్నాడు రా భయ్. ఇక్కడ మంది అన్నాడు కదరా ఇరవటకి లేడేం రా భయ్. ఎంతసేపు పని పెట్టి చేయాలరా మనము పని చేసి అంత కాలు గుంస్తున్నాయి ఒట్టకాలు గుంస్తున్నాయి మామ. జల్దిరా ఇంత పెగ్గు వచ్చిందంటే తీసుకొని మంచిగా సుక్క ఎక్కేసుకొని పోయి ఆసం ఉన్నారు మామ ఇక. అరే ఇంకేట్రా బయడు ఇవాటకు రాడు మొడ్డలు ఫోన్ చేయరా బై కర్రీ కూడా చేస్తున్నా అబ్బే నా కాళ్ళు ఇక్కడ గుంజుతున్నాయంటే నా మొడ్డలంట లేక లేక నాకు పని చెప్పాడు మొడ్డగాడు సిగరెట్ పత్తలేడు. ఒక ఎకరా వేసాడు దెంగేసాడు కొడుకు మన ఇద్దరు నెక్కి పెట్టి దెంగేసాడు కొడుకు. అరే మొడ్డ ఏంటో రాబాయ్ ఎక్కడెక్కడ వాపుతున్నాయి నా మొడ్డదంట బీరే రాబాయ్ 4 బీర్లు కాదు 10 బీర్లు చేస్తా అంటే మొడ్డగా వాటకి పత్తలేడు. ఇప్పుకు నిప్పుకు నా మొడ్డ జల్దిందా రా భయ్. నా ఒట్టకాలు కూర్చున్నాయి పోయి వండుకుంటా మొడ్డలంట ఇంత సుక్కేసుకొని దా జల్దిందా. ఎంచకాడికి వచ్చినా మామ ఇప్పుడు పట్టుకొస్తున్నా 5 మినిట్స్ మామ ఇక వచ్చేస్తున్నా నేను మన దాకా ఎంజాయ్ చేద్దాం ఇక. రే మామ నువ్వు కావాలని ప్లాన్ చేసినావు రే మాకు అర్థమైంది మామ. అరే ఎకరా భూమి లేదు మొడ్డలంట 6 ఎకరాల భూమి అంట మొడ్డ ముసలానికి అడగాలి నా మొడ్డగా నన్ను మొడ్డలు గుడిపనికి ఇచ్చిన వేరా. లేదు మామ మా డాడీకి వస్తా పనులు వస్తానంటోళ్ళు రాలేరంట మామ. అట్లా అని చెప్పి ఇక వాళ్ళు ఎస్కేప్ చేసారు మేము కలిగించిన మామ. ఏమనుకోకుండా మామ మళ్ళీ తెచ్చిన పోగలు తాగుడు మామ. అరే కూలోళ్ళు రాకపోతే మమ్మల్ని మొడ్డలు కుడతావురా మొడ్డ. అరే ఎప్పుడన్నా మామ ఇంటికాడ పన్న దారంటే మొడ్డ అదే నొప్పిలేసి నొప్పిలేసి అని దెంగేస్తావు. నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవలు చేయాలా నీకు మొడ్డగా కొంచెం మాట్లాడతాను మామయ్య. ఇది అయిపోయింది వేసుకో ఇక మంది అయితే వేసుకో సుఖంసిగా అయిపోయింది మమ్మయ్య. కరిగేట్ అయిపోయింది అంత అయిపోయింది ఇక నాటు కూడా పడిపోయా.